ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు హిట్లర్. అసలు హిట్లర్ ఎవరికి పుట్టాడు? లక్షలాది మందిని క్రూరంగా ఎలా చంపాడు? హిట్లర్కి ఒక ప్రేమ కథ ఉందా? అసలు హిట్లర్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఇలాంటి చెత్తా చెదారం మనం తెలుసుకొని చేసేది ఏమీ ఉండదు. ఆ సోదంతా చెప్పడానికి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. మనం మాత్రం అసలు ఒక కూలివాడు ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎలా ఎదిగాడు? తన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఎలా తన మాటలతో కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? చివరిగా అతని పతనానికి కారణం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హిట్లర్ తన చిన్నప్పుడు ఎక్కువగా చర్చికి వెళ్ళేవాడు. ఆ చర్చ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తనపైన ఎక్కువగా ఉండడం వలన తను కూడా పెద్దయ్యాక చర్చికి ఫాదర్ అవుదాం అని అనుకున్నాడు. కానీ దానికి హిట్లర్ తండ్రి అంగీకరించలేదు. హిట్లర్ ఫాదర్ చనిపోయాక కూలి పని చేసుకుంటూ వాటర్ కలర్స్ని అమ్మేవాడు. అప్పుడు ఆ కలర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను ఒక ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాడు. హిట్లర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో వియన్నాలో ఉండే అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవుదామని 2 సార్లు అప్లికేషన్ పెట్టాడు. కానీ ఆ అకాడమీ డైరెక్టర్ హిట్లర్ న్యాచురల్ పెయింటింగ్స్ బాగా వేయగలడు కానీ మనుషుల ఫేస్ని వేయలేడు అనే కారణం చెప్పి ఆ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేశాడు. ఆ అకాడమీ డైరెక్టర్ ఒక జ్యూ. అప్పటి నుండి హిట్లర్కి జ్యూస్ అంటే ద్వేషం. జ్యూస్ అంటే యూదులు. తరువాత హిట్లర్ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. ఆమె చావుకు కారణం ట్రీట్మెంట్ చేసిన ఒక జ్యూయిష్ డాక్టర్ నిర్లక్ష్యమే అని భావించి ఇంకా జ్యూస్ పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇక హిట్లర్ ఆర్మీలో సోల్జర్గా జాయిన్ అయ్యాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రుదేశపు సైనికుల్ని చంపడం తనకి చాలా ఆనందంగా అనిపించింది. ఆ యుద్ధాన్ని ఒక గేమ్ని ఎంజాయ్ చేశాడు. ఆ యుద్ధంలో ఒక గ్యాస్ వల్ల తన కన్ను దెబ్బతినడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ యుద్ధంలో తను చూపించిన ప్రతిభకు అరుదుగా దక్కే ఫస్ట్ క్లాస్ అవార్డు హిట్లర్కి ఇచ్చారు. తను హాస్పిటల్లో ఉన్న సమయంలో జర్మనీ గవర్నమెంట్ ఆ యుద్ధం మనం గెలవలేము అని నిర్ణయించుకొని ఇక యుద్ధం వద్దు అని ఓటమిని అంగీకరించింది. యుద్ధంలో ఓడిపోవడానికి కారణం గవర్నమెంట్లో పెద్ద సంఖ్యలో ఉన్న జ్యూసే కారణం అని భావించాడు. అప్పుడు జ్యూస్ వల్లే జర్మనీ నాశనం అవుతుంది, వాళ్ళు లేకుంటే జర్మనీ ప్రపంచంలోనే గొప్ప దేశం అవుతుంది అని అనుకున్నాడు. జ్యూస్ని ఎలాగైనా నాశనం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అమెరికన్ బ్యాంక్స్ జర్మనీకి ఇచ్చిన లోన్స్ని వెనక్కి తీసుకోవడం స్టార్ట్ చేసింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఆ దేశ ప్రజలు అసహనానికి గురయ్యారు. ప్రజలు గవర్నమెంట్ పైన నిరసన వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు తిరుగుబాటు చేశాయి. వర్కర్స్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో హిట్లర్ లానే జ్యూస్ని ద్వేషించే నాజీ పార్టీ లీడర్ యాంటన్ డ్రెక్స్లర్తో చేతులు కలిపాడు. జర్మనీ ప్రజల్లో ఉన్న అసహనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జ్యూస్ వల్లే జర్మనీ నాశనమయ్యింది, వాళ్ళని లేకుండా చేస్తేనే జర్మనీకి మరలా పూర్వవైభవం వస్తుంది అని ప్రజల మధ్యలో స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హిట్లర్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ తన స్పీచెస్ ఇచ్చే విధానం. తనకి క్రౌడ్ యొక్క పల్స్ బాగా తెలుసు. వాళ్ళకి ఏం కావాలో అదే మాట్లాడేవాడు, నవ్వించేవాడు, భయపెట్టేవాడు, రెచ్చగొట్టేవాడు. క్రౌడ్ మొత్తాన్ని హిప్నటైజ్ చేసి తన వైపు తిప్పుకునేవాడు. తన స్పీచెస్ వింటుంటే రోమాలు నెక్కబొడిచేవి. హిట్లర్కు ఉన్న మరొక గొప్ప అడ్వాంటేజ్ ఎటువంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకోగలడు. దీనివల్లే 3% కన్నా తక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్న నాజీ పార్టీని 2 సంవత్సరాల్లో 18% కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చేలా మార్చగలిగాడు. తరువాత ప్రెసిడెంట్ని కలిసి తన సపోర్ట్ని ఇస్తానని చెప్పాడు. అప్పుడు జర్మనీ ప్రభుత్వం హిట్లర్కి ఛాన్సలర్గా పదవిచ్చింది. అప్పటి ప్రెసిడెంట్ హిండెన్బర్గ్ అయినప్పటికీ గవర్నమెంట్ మొత్తం హిట్లర్ చెప్పు చేతల్లోనే ఉండేది. ఒకసారి జర్మనీ పార్లమెంట్కి ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తనకి ఎమర్జెన్సీ పవర్స్ గ్రాంట్ చేయాలని గవర్నమెంట్ని ప్రేరేపించాడు. ఇక హిట్లర్ డిక్టేటర్షిప్ మొదలైంది. పత్రికా స్వేచ్ఛని ఆపేశాడు. జ్యూస్కి వ్యతిరేకంగా చట్టాలని తీసుకొచ్చాడు. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టించాడు. ప్రతిపక్షాలని నామరూపాలు లేకుండా చేశాడు. తరువాత జర్మనీ ప్రెసిడెంట్ చనిపోయాడు. ఇక సైన్యమంతా తన కంట్రోల్లోకి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్న ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్,
ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఏకగ్రీవంగా తన జర్మనీకి అధినేత అయ్యాడు. జ్యూస్ అందరినీ ఓచకోత కోసాడు. హోమోసెక్షువల్స్ అండ్ వికలాంగులు దేశానికి భారమే తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని భావించి వాళ్ళని చంపించేశాడు. అప్పటి వరకు పడిపోయిన ఆర్థిక వ్యవస్థని, సైనిక వ్యవస్థని ఎన్నో రెట్లు హిట్లర్ వృద్ధి చేశాడు. దీనితో ప్రజలకు ఆయనపైన నమ్మకం బాగా కలిగింది. హిట్లర్ ఎలా ఆలోచించేవాడంటే తనకు కావాల్సింది జర్మనీని ప్రపంచంలోనే గొప్ప దేశంగా మార్చడం. దానికి ఒకటే దారి, ప్రజలని ప్రభావితం చేయడం. అలా చేయాలంటే వాళ్ళలో ఉన్న భయాన్ని, కోపాన్ని పెంచి తనపైన నమ్మకం కలిగేలా చేయడం. నమ్మకం కలగాలంటే ముందుగా నా క్యారెక్టర్ సమాజంలో క్లియర్గా ఉండాలి అని అనుకునేవాడు. అందువల్లే పబ్లిక్లో ఎప్పుడు సిగరెట్ కానీ మందు కానీ తాగేవాడు కాదు. కానీ తను పర్సనల్గా సిగరెట్, మందు తాగేవాడు. సీక్రెట్గా డ్రగ్స్ కూడా తీసుకునేవాడు. హిట్లర్ వాస్తవానికి నాన్ వెజ్ తినేవాడు కాదు, ప్యూర్ వెజిటేరియన్. తను స్మోకింగ్, డ్రింకింగ్కి ఎగ్నెస్ట్గా ఒక ఉద్యమాన్ని కూడా నడిపాడు. ఎవరైతే సిగరెట్, మందు మానేస్తారో వాళ్ళకి గోల్డ్ వాచ్ గిఫ్ట్గా ఇస్తానని ప్రకటించాడు. ఎప్పుడైతే జర్మనీకి పూర్వవైభవం వచ్చిందో తన ఎయిమ్ మారిపోయింది. అదేంటంటే ప్రపంచాన్ని శాసించడం. ఆ ఒక్క ఆలోచనే 2వ ప్రపంచ యుద్ధానికి పునాది వేసింది. దాదాపు 6 కోట్ల మందికి సమాధి కట్టింది. హిట్లర్ ఒక దేశానికి తెలియకుండా మరొక దేశంతో రహస్య ఒప్పందాలు చేసుకునేవాడు. అందులో భాగంగానే బ్రిటన్ని, ఫ్రాన్స్ని మోసం చేసి బ్రిటన్కి పెద్ద శత్రువైన రష్యాతో చేతులు కలిపి పోలాండ్ దేశాన్ని ఆక్రమించి ఆ దేశాన్ని చెరుసగం పంచుకుందాం అని రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అది జరిగిన తర్వాత ఆ మోసాన్ని తట్టుకోలేక బ్రిటన్ జర్మనీ పైన యుద్ధాన్ని ప్రకటించింది. అప్పుడే 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. నిజానికి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధం గెలిచి ప్రపంచాన్ని శాసించేవాడు. కానీ తను చేసిన కొన్ని చిన్ని పొరపాట్ల వల్ల మొత్తాన్ని కోల్పోయాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలోనే పార్కిన్సన్ అనే ఒక రోగం ఆయనకు వచ్చింది. ఆ రోగం తనని శారీరకంగా, మానసికంగా చాలా పొంగదీసింది. తన పతనానికి కారణం ఏంటంటే తను అహంకారంతో ఆర్మీ జనరల్స్ చెప్పే సజెషన్స్ ఏమీ తీసుకునేవాడు కాదు. రియాలిటీని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ మిషన్ గన్స్, ఫైటర్ జెట్స్ని యుద్ధంలో ఉపయోగించడానికి ఒప్పుకోలేదు. ఏదైనా సరిహద్దులో ఎదుటివారు ఖచ్చితంగా గెలుస్తారు అని తెలిసినా వెనక్కి రమ్మనేవాడు కాదు. అందరూ చనిపోయే వరకు పోరాడాలి అనేవాడు. వింటర్ టైంలో యుద్ధం చేయడానికి ప్రిపేర్డ్గా లేని తన సైనికులకి సమ్మర్ యూనిఫామ్స్ వేసి యుద్ధానికి పంపించాడు. అలాంటి చిన్ని పొరపాట్ల వల్ల తన యుద్ధాన్ని గెలవలేని పరిస్థితికి వచ్చాడు. అప్పటికి హిట్లర్ వయసు 56 సంవత్సరాలు. అప్పుడే ఏవా బ్రౌన్ అనే 33 సంవత్సరాల అమ్మాయిని హిట్లర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న సరిగ్గా 40 గంటలకే గన్తో తను షూట్ చేసుకొని చనిపోయాడు. ఏవా బ్రౌన్ సైనైడ్ తిని సూసైడ్ చేసుకుంది. హిట్లర్ చనిపోవడానికి ముందే అతనికి ఎంతో ఇష్టమైన తన కుక్కకు కూడా సైనైడ్ తినిపించి చంపేశాడు. హిట్లర్ జీవితాన్ని మనం గమనిస్తే తను మొదటిగా కోరుకున్నది తన దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా మార్చుకోవాలి అనుకోవడం. ఆ ఆలోచనే తనని ముందుకు నడిపించింది. ఆ ఆలోచనే తన నోటి నుండి వైబ్రెంట్ స్పీచెస్ ఇచ్చేలా చేసింది. ఆ ఆలోచనే తనకి ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చేలా చేసింది. ఆ ఆలోచనే తనని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఆ ఆలోచనే సంకల్పం. తన దేశం కోసం తను చేసుకున్న సంకల్పం గొప్పది కాబట్టే అది నెరవేరింది. నెరవేరిన తర్వాత తను కోరుకున్న 2వది ప్రపంచం మొత్తానికి తను నియంత కావాలి అని అనుకోవడం. దానికి తను ఎంచుకున్న మార్గం వినాశనం. అదే సెకండ్ వరల్డ్ వార్. చివరికి అది సాధించలేనందుకు తనకి తానే సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. హిట్లర్ మన దృష్టిలో విలన్ కావచ్చు, కానీ చనిపోయే వరకు కూడా తను విన్నరే. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో తను ఓడిపోక ముందే తను సూసైడ్ చేసుకున్నాడు. హిట్లర్ మంచి చేశాడో చెడు చేశాడో పక్కన పెడితే నాకైతే అనుకున్నది సాధించడం కోసం ఏం చేయడానికైనా వెనకాడని తన తెగింపంటే చాలా గౌరవం. కాకపోతే తన ఎయిమ్ 2వ ప్రపంచ యుద్ధం కాకపోయి ఉంటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి.
లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.